శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఏమండి కమిటీ ఏం లేదు, ఆయా సంబంధిత మంత్రులు అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే కేబినెట్ కొలీగ్స్తో కూడా చర్చిస్తారు. చర్చించి రిలీజ్ చేస్తారు, ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇచ్చింది పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా. సో అన్ని కలిపి మొత్తం ఇందాక చెప్పే ఫిగరు 16,347 ఉద్యోగాలకి రిలీజ్ చేయబోతున్నాం. తర్వాత పెడతాం రెగ్యులర్గా యాజ్ పర్ రూల్స్ SCRT నిబంధనల ప్రకారం ఏదైతే నిర్వహించాలో తప్పకుండా టెట్ నిర్వహిస్తాం. ఏమండి ఏం డిస్కషన్కి ఏం రాలేదు. వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. అందుకనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ సూచించారు.